హాయ్ అండి, విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇదైతే రణపాల మొక్క, దీని గురించి తెలుసు కదా. ఇక్కడైతే ఈ డబ్బాలో ఎరువు ఉంది, మూత పెట్టేస్తున్నాను. కానీ వర్షాలకి బాగా నిండి అలాగే ఉంది. నీళ్ళు తీద్దాం అనుకుంటే ఎప్పటికప్పుడు అలాగే సరిపోతుంది. ఈ నీళ్ళల్లో పడి చూసారా, ఈ రణపాల మొక్క వేర్లు ఎలా వచ్చాయంటే అలా వచ్చాయి. మీకైతే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది, మీకు చూపించాలి అనిపించింది. మొక్కలు చూసారా ఎంత బాగా వచ్చినాయి. ఇప్పుడు తీసుకెళ్ళి నేలలో పెట్టామంటే చక్కగా మళ్ళీ మొక్కలు అయితే వచ్చేస్తాయి. అసలు ఏంటండి ఈ ఆశ్చర్యం! అసలు కొమ్మల నుంచి మొక్కలు రావడం మనకి తెలుసు. ఇదేంటి అసలుకి ఆకులో నుంచి ఇన్ని మొక్కలు. అసలుకి ఇది ఒక్క మొక్క ఉంటే చాలండి. ఒక్క మొక్కతో ఎన్నో తయారు చేసుకోవచ్చు. మొక్కతో కాదండి, ఆకులతో ఎన్నో మొక్కలు అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఎవరికన్నా అడిగినప్పుడు ఇవ్వచ్చు. ఇందులో నీళ్ళల్లో పడేసి ఇవన్నీ వచ్చాయి. అసలుకి ఇన్ని మొక్కలు ఒక్కసారిగా చూసేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది, అలాగే ఆశ్చర్యంగా అనిపించింది. మీకు కూడా నాకు చూపించాలి అనిపించింది. ఇప్పుడు ఈ ఆకు తీసుకెళ్ళి మనం ఎందులో పెట్టినా కానీ చక్కగా వస్తాయి, నేలలో పెట్టినా వస్తాయి. ఇదైతే విడిగా పడుంది ఆకు, దీనికి కూడా వచ్చేస్తున్నాయి వేళ్ళు. ఇంతేనండి, రణపాల మొక్కకి ఏం మనం ఎరువులు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా అయితే మనం పెంచుకోవచ్చు. చాలా బాగా అన్ని మొక్కల కన్నా హెల్దీగా పెరిగే మొక్క అంటే ఈ రణపాల మొక్క. దొరికితే ఖచ్చితంగా తెచ్చి పెంచుకోండి. బాయ్ ఫ్రెండ్స్.